డబ్బా కార్టెల్ కొత్త హిందీ వెబ్ సిరీస్ మన నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. అంటే తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నేను కొంచెం సగం హిందీలో సగం తెలుగులో చూశాను. అంటే ఈ నెట్ఫ్లిక్స్లో ఈ వెబ్ సిరీస్ రాకముందు ట్రైలర్ వచ్చినప్పుడు చూశాను. ట్రైలరే తెగ నచ్చేసింది నాకు. ఎందుకంటే చాలామంది తెలిసిన యాక్టర్లు ఉన్నారు. మనకు సౌత్ నుంచి మన జ్యోతిక ఉంది, ప్లస్ హిందీ నుంచి షబానా ఆజ్మీ, ఇంకా మన అర్జున్ రెడ్డి హీరోయిన్ శాలిని పాండే, ఈ ముగ్గురు తెలిసిన ముఖాలు ఉన్నాయి. ఇంకా చాలామంది కనపడ్డారు. సో ఈగర్గా వెయిట్ చేస్తాను. మొన్న మార్చ్ 1 నుంచి స్ట్రీమ్ అవ్వడం స్టార్ట్ అయింది. మార్చ్ 1 ఫిబ్రవరి 28 నుంచి స్ట్రీమ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఒక్కొక్క ఎపిసోడ్ 7 ఎపిసోడ్లు ఉన్నాయి. అంటే ఒక్కొక్కటి 40 నిమిషాలు, లాస్ట్ ఎపిసోడ్ గంట, అలా మొత్తంగా యావరేజ్గా చూసుకుంటే మొత్తం 7 ఎపిసోడ్లు చూడడానికి నాకు 5.5 గంటల టైం అయితే పడుతుంది చూడాలనుకుంటే. బట్ ఇది చూడొచ్చా లేదా అనే దానికంటే ముందు నేను స్టార్టింగ్ ఎపిసోడ్ అంటే ఓపెనింగ్ షాట్లోనే ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది. అంటే డబ్బా కార్టెల్ అనేది ట్రైలర్లో చూస్తే అర్థమవుతుంది మనకు. డబ్బా అంటే ఈ కథ అంతా ముంబైలో జరిగినట్టు చూపిస్తారు. ముంబైలో మనకు డబ్బాల్లో భోజనం డెలివరీ చేస్తుంటారు. చాలా పెద్ద చైన్ అది. సో కార్టెల్ అనే పదాన్ని మనం జనరల్గా డ్రగ్ మాఫియాలు యూజ్ చేస్తారు. కార్టెల్ అంటే ఒక గ్యాంగ్, ఒక మాఫియా లాగా. సో ఈ డబ్బా కార్టెల్ రెండు కలిస్తే ఎలా ఉంటుంది అనే దాంట్లో ఈ వెబ్ సిరీస్. అంటే మనకు ట్రైలర్లో చూపించినట్టు వీళ్ళు 5 మహిళలు, అంటే మన జ్యోతిక, షబానా ఆజ్మీ అండ్ మన శాలిని పాండే ముగ్గురు, ఇంకో 2 కొత్తగా పాత వాళ్ళే, పేర్లు తెలియదు నాకు. ఒక పనమ్మాయిగా చేసిన అమ్మాయి, ప్లస్ ఇంకో కానిస్టేబుల్గా పోలీస్ ఆఫీసర్గా చేసిన అమ్మాయి, 5 మంది. ఈ అమ్మాయి ఈ గ్యాంగ్లో లేదులే. ఇంకో ఒక ముస్లిం క్యారెక్టర్ అమ్మాయి కూడా కొద్దిగా లావుగా ఉంటుంది. చాలా సినిమాల్లో చాలాసార్లు కనపడింది అమ్మాయి. సో ఈ 5 కొన్ని కారణాల వల్ల డబ్బాల్లో భోజనంతో పాటు డ్రగ్స్ సప్లై చేస్తుంటారు. ఇదే సింపుల్గా చెప్పాలంటే సినిమా వెబ్ సిరీస్ కాన్సెప్ట్. ఓపెనింగ్ షాట్లోనే ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది. ఆ తర్వాత మేజర్గా ఫస్ట్ ఎపిసోడ్లో ఈ పనమ్మాయి అండ్ శాలిని పాండే ఎపిసోడ్ ఉంటుంది. కంప్లీట్గా భలే క్యూట్గా అనిపిస్తుంది, భలే కామెడీగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ శాలిని పాండే చాలా సన్నబడింది, చాలా అందంగా కనపడింది. ఎందుకో ఈ వెబ్ సిరీస్ చాలా క్యూట్గా, చాలా ఇన్నోసెంట్గా అనిపించింది. నాకు నచ్చింది. నాకు మామూలుగా శాలిని పాండే నచ్చదు, బట్ ఈ వెబ్ సిరీస్లో విపరీతంగా నచ్చేసింది. ఇక పనమ్మాయిగా చేసిన ఆమె అయితే ఇక హిలేరియస్ కామెడీ అమ్మాయిది అయితే భలే ఉంది అసలు అది. వీటితో పాటు సీరియస్ క్యారెక్టర్లో మన జ్యోతిక, ఇక షబానా ఆజ్మీ సెకండ్ థర్డ్లోనే ఎంట్రీ అంటే కనిపిస్తూ ఉంటుంది. బట్ ఆమె ఏమంటారు, ఒక హీరోకి ఇవ్వాల్సిన ఎలివేషన్ షబానా ఆజ్మీకి. ఇక వీళ్ళందరితో పాటు ఒకప్పుడు ఓల్డ్ యాక్టర్స్ షబానా ఆజ్మీతో పాటు చేసింది లలిత్ దూబే అని చాలామంది తెలిసే ఉంటుంది ఆమె. ఇక మనకు ప్యారలల్గా ఇంకో సైడు కానిస్టేబుల్ అంటే పోలీస్ ఆఫీసర్ ఒక లేడీ, ఆమెతో పాటు గజరాజరావు అని మంచి యాక్టర్ భలే చేశాడు. తన యాక్టింగ్ కూడా భలే నచ్చింది నాకు. ఈ వెబ్ సిరీస్ మొత్తంలో హైలైట్ అనిపించింది ఇద్దరు. ఒకటి గజరాజరావు, ఇంకొకటి మన శాలిని పాండే. వీళ్ళిద్దరు కొద్దిగా అందరిలోకి బాగా కనపడ్డారు నాకు యాక్టింగ్ వైజ్. మిగతా అందరూ కూడా బాగా చేశారు. భలే ఇంట్రెస్టింగ్గా ఉంది అసలు. అంటే ఎపిసోడ్లు అయిపోతున్న కొద్దీ కొత్త కొత్త క్యారెక్టర్లు వస్తున్నాయి, కథ ముందుకు వెళ్తుంది. అంటే కొన్ని ఇల్లాజికల్గా అనిపిస్తుంది, కానీ ఇంకా సరిపెట్టుకోవాలి. ఇంకా అంటే ఈ రోజుల్లో, ఈ సంవత్సరం 2025లో జరిగినట్టు చూపించారు బాంబేలో. అంటే ఎంత ఈజీనా చేయడము, డ్రగ్స్ సప్లై చేయడం ఎంత ఈజీనా అనిపిస్తుంది ఇది వెబ్ సిరీస్ చూస్తే. బట్ అన్ని రకాలుగా కవర్ చేశారు. ఎలా చేస్తున్నారు, అసలు కస్టమర్స్ని ఎలా పట్టుకుంటారు, డబ్బులు ఎలా వస్తాయి, అసలు డ్రగ్స్ ఎలా తయారు చేస్తారు, ఇవన్నీ నీట్గా. అంటే ఎవరికి అసలు వీటి గురించి ఏమీ తెలియని వాళ్ళు కూడా చూస్తే ఓహో ఇలా ఉంటుందా అని ఒక మంచి ఐడియా వస్తుంది. ప్లస్ ప్యారలల్గా మనకు టెన్షన్ కూడా బాగా పెట్టేటట్టు పోలీస్ ఇన్వెస్టిగేషన్ కానీ, అటు మన జ్యోతిక హస్బెండ్ క్యారెక్టర్ మన జిషుషేన్ గుప్తా చేశాడు, అతనిది ఒక స్టోరీ. శాలిని పాండే హస్బెండ్ది అతనిది ఒక స్టోరీ. ఇలా అన్నీ కలుస్తాయి. మనకు టెన్షన్ అవుతుంటుంది, అన్నీ ఎక్కడికి చేరుతాయరా బాబు అనిపిస్తుంది. ఒక 6 ఎపిసోడ్ల వరకు ఆడుతూ పాడుతూ వెళ్ళింది ఈ డబ్బా కార్టెల్. వాళ్ళ కష్టాలు తీరిపోవాలని మనం కోరుకుంటాం, అలాగే జరుగుతుంది. ఇక 7వ ఎపిసోడ్ వచ్చేసరికి గంట ఉంది, అది లాంగెస్ట్. అక్కడ మెయిన్ విలన్ ఎంట్రీ ఈ కార్టెల్ మొత్తానికి. అతను ఎవరు అనేది మీరు చూసి తెలుసుకోవాలి. ఆ మెయిన్ విలన్ క్యారెక్టర్ చేసింది సర్ప్రైజ్ నాకైతే. నాకు తెలియదు ఈ మెయిన్ విలన్ ఎవరు చేస్తున్నారు అనేసి. ఫస్ట్ నుంచి ఊరిచ్చారు, ట్రైలర్లో కూడా చూపించలేదు, ఎవరబ్బా అనుకున్నాను. కానీ ఫైనల్గా రివీల్ అయ్యేసరికి వీడా అనిపించింది. సో ఆ క్యారెక్టర్ది సీరియస్ టర్న్ తీసుకునింది అక్కడ. ఇక మర్డర్ల వరకు వెళ్ళింది. ఇంకా కథ అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది అన్నట్టు ఎండ్ చేశారు.
సో డబ్బా కార్టెల్ పార్ట్ 2 కూడా రావచ్చు. సో ఎంత వచ్చినా చూస్తా ఇలాంటి కంటెంట్, ఎందుకంటే కొద్దిగా రైటింగ్ చాలా బాగా ఉంది, ఎగ్జిక్యూషన్ బాగుంది, ప్రజెంటేషన్ బాగుంది, ఎంగేజింగ్గా ఉంది. ప్లస్ ఇంత పెద్ద వెబ్ సిరీస్ తీసిన ఒక్కటంటే ఒక్కటి ఏమంటారు, బూతు పదాలు కానీ బూతు సీన్లు కానీ ఏమీ లేకుండా కుటుంబం మొత్తం హ్యాపీగా కూర్చొని హ్యాపీగా ఎంగేజింగ్గా నవ్వుకుంటూ చూసే విధంగా ఉంది. అందులో తెలుగులో కూడా ఉంది కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో చూడాలి, ఎస్పెషల్లీ మహిళలు చూడాలి. ఈరోజు ఉమెన్స్ డే, మార్చి 8 ఉమెన్స్ డే. ఈ ఉమెన్స్ డేకి పర్ఫెక్ట్ ఉమెన్స్ కోసం తీసిన ఈ వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్ ఖచ్చితంగా చూడండి. ఇంటిల్లిపాది అంటే మధ్యలో ఒక ఇద్దరు మహిళలకు ఏదో ఇద్దరు ఒక అట్రాక్షన్ లాగా చూపిస్తారు. నేను భయపడ్డా ఏమన్నా పెడతారేమో, ఎందుకంటే నెట్ఫ్లిక్స్ అంటే ఇలాంటివన్నీ ఉంటాయని. బట్ అలాంటివి ఏమీ లేదు. జస్ట్ అలా ఒక అమ్మాయి ప్రేమించుకుంటే ఎలా చూపిస్తారో ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకున్న అలాగే చూపించారు. సో క్లీన్గా ఉంది ఈ డబ్బా కార్టెల్. ఖచ్చితంగా చూడండి. తెలుగులో కూడా ఉంది. హిందీ వస్తే మీకు అర్థమైతే హిందీలో చూడడం బెటర్. బట్ హిందీ అర్థం కాదండి, తెలుగులో కూడా బాగుంది. ఎస్పెషల్లీ ఆ పనమ్మాయి క్యారెక్టరు కామెడీ, అండ్ మన శాలిని పాండే, జ్యోతిక, ఈ ముగ్గురు ప్లస్ ఇంకా షబానా ఆజ్మీ, అందరూ ప్రతి ఒక్కరు బాగా చేశారు. బాగా కుదిరింది ఈ వెబ్ సిరీస్కి. ఇలాంటివన్నీ మన ఫర్హాన్ అఖ్తర్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసరు, ఇలాంటివన్నీ భలే ప్రొడ్యూస్ చేస్తాడు అతను ఫర్హాన్ అఖ్తర్. ఎందుకు ఈ మధ్య యాక్ట్ చేయట్లేదు కానీ బట్ మంచి మంచి వెబ్ సిరీస్లు సినిమాలు అయితే ప్రొడ్యూస్ చేస్తున్నాడు. సో చూడండి, నెట్ఫ్లిక్స్లో ఉంది ఈ డబ్బా కార్టెల్. హిందీలో ఒరిజినల్, తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నా రేటింగ్ వచ్చి 3/5 గుడ్ అని చెప్తాను. ఖచ్చితంగా చూడమని చెప్తాను. ఏమంటే టైం ఉండాలి, 5.5 గంటలు పడుతుంది. ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఆపలేరు. సో డైలీ ఒక ఎపిసోడ్ లాగా చూసినా వారం అయితే పడుతుంది. 7 ఎపిసోడ్లు ఉన్నాయి. బట్ కుదిరితే చూడండి ఖచ్చితంగా. ఫ్యామిలీతో ధైర్యంగా చూడొచ్చు. ఓకే, బాయ్.